తెలంగాణలో పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ మరింత ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫ్లాష్ సర్వేలు చేస్తోంది. 4 సెగ్మెంట్లలో తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తుంది. అయితే దీంతో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. సికింద్రాబాద్ బరిలో బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, మల్కాజ్గిరి స్థానంపై సునీత మహేందర్, కంచర్ల చంద్రశేఖర్ గురిపెట్టారు. భువనగిరిలో పోటీకి చామల కిరణ్, కోమటిరెడ్డి లక్ష్మి పట్టుబడుతున్నారు. వర్గాలుగా విడిపోయి అభ్యర్థుల కోసం పట్టుబడుతున్నారు నేతలు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఫ్లాష్ సర్వేలు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సవాల్గా మారింది. ఆశావహుల సంఖ్య అంతకంతకు పెరగడం, రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తుండటంతో ఫ్లాష్ సర్వేలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆ 4 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది అనే టాక్ వినిపిస్తోంది. ఆ 4 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోక్సభ బరిలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు బొంతు రామ్మోహన్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పంచన చేరారాయన. ఈ స్థానంలో పోటీ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే ఈ మధ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సీఎం రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే నాగం కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. బొంతుకి దానం పోటీ రావడంతో ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇక మల్కాజ్గిరిలో అనూహ్యంగా సునీత మహేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొన్నటిదాకా ఆమె చేవెళ్ల నుంచి పోటీ చేస్తుంది అనుకున్నారు. చేవెళ్ల బరిలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని దాదాపు నిర్ణయానికి వచ్చారట. దీంతో సునీత మల్కాజ్గిరి బరిలో ఉంటారు అనే ప్రచారం నడుస్తోంది. ఇదే స్థానం నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. దీంతో మల్కాజ్గిరి స్థానంలో ఎవరిని ఖరారు చేయాలన్నది హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు భువనగిరి కూడా హాట్ సీట్ గా మారింది. కోమటిరెడ్డి ఫ్యామిలీ ఈ స్థానం నుండి పోటీ చేయడమే కాకుండా గెలుస్తామని కాన్ఫిడెంట్ గా ఉంది. ఒకవేళ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే ఎవరు నిలబడినా గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అనే సంకేతాలు ఇస్తున్నారు. భువనగిరి బరిలో చామల కిరణ్ కుమార్ పోటీకి సై అంటున్నారు. చామల కిరణ్ ను బరిలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. కోమటిరెడ్డి కుటుంబం ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరిన్ని వివరాలు అందిస్తారు. మహాత్మా, ఏఐసీసీ మీటింగ్ లో క్యాండిడేట్స్ పేర్లు ఫైనల్ చేశారా? హస్తినలో ఆశావాహులు ఏం చేస్తున్నారు? ఫ్లాష్ సర్వేల సంగతి ఏంటి? ఈరోజు జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా మరికొన్ని రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరిగింది. అందులో కర్ణాటక ఉంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. పుదుచ్చేరి, చండీగఢ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే మొదటి జాబితాలో 4 పేర్లను ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. ఆ మొదటి జాబితాలోనే పేరుంటుంది అని భావించిన చేవెళ్ల నియోజకవర్గం నుంచి పట్నం సునీతారెడ్డి పేరు మొదటి జాబితాలో కనిపించలేదు. అయితే మిగిలిన ఈ 13 4 ఆల్రెడీ ప్రకటించినైపోగా మిగతా 13 నియోజకవర్గాల్లో ఎవరెవరిని ఎంపిక చేయాలి అన్న దాని మీద కసరత్తు జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో 9 నియోజకవర్గాల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కూడా కుదిరిందని, ఒక 4 నియోజకవర్గాల విషయంలోనే ప్రతిష్టంభన నెలకొందన్నది మనకు అందుతున్న సమాచారం. అయితే ఆ 4 ఏ నియోజకవర్గాలు ఏంటి అన్న దాని మీద పక్కా సమాచారం అయితే ఎక్కడా లేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అందులో ఈ భువనగిరి ఒకటి ఉంది, ఖమ్మం నియోజకవర్గం ఒకటి ఉంది. భువనగిరి విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుండగా ఆ సీటుని తమకు కావాలంటూ కోమటిరెడ్డి కుటుంబం నుంచి 2 పేర్లు తెర మీదకి వచ్చాయి. అందులో ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పేరు గట్టిగా వినిపిస్తుండగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే అదే జిల్లాలో నల్గొండ నుంచి జానారెడ్డి వారసుడు రఘువీర్ రెడ్డికి ఆల్రెడీ మొదటి జాబితాలోనే టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో తమకు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏఐసీసీ నాయకత్వం ఇలా ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాలతో పాటు మరికొన్ని డౌట్ఫుల్గా ఉన్న నియోజకవర్గాల విషయంలో ఫ్లాష్ సర్వేలను నిర్వహింపజేసినట్టుగా పార్టీ క్యాడర్ మొగ్గు చూపుతున్నారు. అలాగే లోకల్ గా ఉన్న ఓట్
కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు అన్నది ఆ సర్వే నుంచి వచ్చిన రిజల్ట్ ఆధారంగా చేసుకుని అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. అందులో సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పైపెచ్చు హైదరాబాద్ సిటీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పూర్గా ఉంది. అక్కడ బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని చాటింది, అలాగే బీజేపీ తదుపరి పొజిషన్లో నిలబడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ గెలుపొందాలి అని అంటే వారిని ఢీకొట్టగలిగే బలమైన అభ్యర్థులు ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి బలంగా ఉన్న నేతల్ని కొంతమందిని పార్టీలో చేర్చుకుంది. జీహెచ్ఎంసీకి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ని చేర్చుకుని ఆయన పేరును వినిపించినప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్టుగా తెలిసింది. దాంతో మళ్ళీ దానం నాగేందర్ నగరంలో చాలా పట్టున్న నేత, గతంలో ఆయన కాంగ్రెస్ నేతనే. సో ఆయన్ని మళ్ళీ పాత గూటికి తిరిగి తీసుకురావడం వల్ల పార్టీని నగరంలో బలోపేతం చేయడం, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డిని ఢీ కొట్టడం, ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఒక ఛాలెంజ్ విసిరినట్టుగానే మారుతుంది అన్న అంచనాల్లో రాష్ట్ర నాయకత్వం ఉంది. అందుకనే ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అక్కడ సర్వే రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అన్నది అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ఇటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, చేవెళ్ళ నుంచి పట్నం సునీతారెడ్డి పేరు మొదట వినిపించినప్పటికీ అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢీకొట్టాలి అని అంటే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వల్లనే అవుతుందని రాష్ట్ర నాయకత్వం భావించింది. చివరికి ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు. కాబట్టి ఆయన పేరు అక్కడ దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమెను మల్కాజ్గిరికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరిలో చంద్రశేఖర్ రెడ్డి అండ్ సునీతారెడ్డి ఈ ఇద్దరు పేర్లు చాలా ఇద్దరి మధ్యనే గట్టి ఫైట్ నెలకొనుంది. అక్కడ ఈటెల రాజేందర్ వంటి బలమైన నేత బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాబట్టి ఆయన ఢీకొట్టగలిగేలాగా ఉండాలి అని అంటే ఇద్దరిలో ఎవరికైతే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయన్న దాన్ని బట్టి ఆ సర్వే రిపోర్ట్ని బట్టి అక్కడ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఖమ్మం నియోజకవర్గం విషయంలోనూ వారసులు లేదా తమ కుటుంబ సభ్యుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి కోసం ఆ సీట్ని కేటాయించాలని చెప్పి, నందినికి టికెట్ కేటాయించాలని చెప్పి ఆయన గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అని సర్వే రిపోర్ట్ వస్తే దానికి తగ్గట్టుగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాగే ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఎటు తేల్చలేని పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ నియోజకవర్గంలో కూడా పార్టీ ఒక బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తోంది. అక్కడ ఆ పార్టీలో చేరి ఆ టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న నేతలు కొంతమంది ఆల్రెడీ ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాటికొండ రాజయ్య వంటి నేతలు ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం చేర్చుకోలేదు ఇప్పటిదాకా. దాంతో ఆ తరహాలో బలమైన అభ్యర్థి ఇంకెవరైనా ఉంటారా అన్న కోణంలో కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సర్వే రిపోర్టు, ఫ్లాష్ సర్వే ఏఐసిసి ఏదైతే నిర్వహించిందో అది అభ్యర్థుల ఎంపికలో అత్యంత కీలకంగా మారిందని మనం చెప్పవచ్చు.